కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండల కేంద్రంలో టీడీపీ నాయకులు మహిళలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతిరెడ్డికి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేస్తూ స్థానిక సినిమా హాల్ సెంటర్ నుండి అంకమ్మ గుడి సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మానవహారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల నాయకులు మహిళలు మాట్లాడుతూ స్త్రీమూర్తిని అవమానకరంగా మాట్లాడితే పెద్ద పెద్ద రాజ్యాలు కూడా కూలిపోయాయని, అలాంటి స్త్రీ అయినటువంటి మా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు అత్యంత బాధాకరమని, ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకుని మా ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు అచ్యుతరెడ్డి, మండల అధ్యక్షులు ఏటూరి శ్రీహర్ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి, పాసెం శ్రీహర్ రెడ్డి, సత్యవోలు సత్యంరెడ్డి, కామేశ్వరమ్మ, పురందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తన సోదరి వరుసైన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిపై గౌరవ శాసనసభ్యులపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లోని మహిళలందరూ ముక్త కంఠంతో ఖండించారు. అయినా బుద్ధిరాల రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలైతేనేమి, కుల సంఘాలైతేనేమి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అతని వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. సరే, అయిందేదో అయింది, ఆయన బుద్ధి మారదు అనుకుంటే తెల్లారి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పెట్టి నేను ఈ వ్యాఖ్యలకి కట్టుబడి ఉండాలా అన్నాడు. అంటే అయ్యా, నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నావా అని అర్థం కావట్లా. ఎందుకంటే నువ్వు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి అనేది సభ్య సమాజానికి, ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకానికి అంతా తెలుసు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు నిన్న చేసిన వ్యాఖ్యలతో నల్లపరెడ్డి అనే ఇంటి పేరును కోల్పోయావు. నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మహానుభావుడు, ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు. ఈ కోవూరు నియోజకవర్గంలో తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి మహోన్నత వ్యక్తిగా నిలబడ్డాడు. ఆయన కుమారుడిగా నువ్వైతేనేమి, మీ సోదరులు ఎలక్షన్ల ముందే మా ప్రశాంతమని మీరేం మాట్లాడారో యావత్ ప్రపంచం అంతా చూసింది. దానికి మా ప్రశాంతమ్మ బహిరంగ వేదికగా ఎన్నికల ప్రకటనలో భాగంగా సమావేశం నిర్వహించి దాంట్లో ఏం చేసింది ఆమె గురించి ఇంటర్వ్యూ చేసుకుని మరి ఎన్నికల్లో పోటీ చేసింది. మీరు చేసిన వ్యాఖ్యలకే మన కోవూరు నియోజకవర్గ ప్రజలు నిన్ను చీకొట్టి 56,440 మెజార్టీతో ప్రశాంతమనే రాష్ట్రం ఇప్పటి వరకు కోవూరు చరిత్రలు లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నువ్వు ఇప్పుడే కూడా మారకుండా ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతమని 6 నెలల క్రితం ఎలక్షన్లు జరగడానికి 2 నెలల క్రితం ప్రశాంతమ్మ నువ్వు మా దేవత, ప్రభాకర్ రెడ్డి గారు మీరు మా దేవుడు అని సాష్టాంగపడి ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు వాళ్ళ దగ్గర అన్ని సహాయాలు పొందావు. సరే, ఎన్నికలు అయిపోయింది, నువ్వు ఏ సహాయం పొందావు, ఎవరేం చేశారు అని వాళ్ళు ఎప్పుడు ఎన్నికల్లో మాట్లాడాల. నీ మాటలకి సమాధానం ప్రజలు చెప్పారు. ప్రజలు ఓటుతో నీకు బుద్ధి చెప్పారు. అయినా కూడా నీకు బుద్ధి రాలా. ఇప్పుడు ప్రశాంత్ ఏం మాట్లాడిందే ప్రసన్న రాజకీయ విమర్శ చేసింది. నువ్వేం చేయాలా? రాజకీయంగా విమర్శ చేయి. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శల ద్వారా పైశాచికానందం పొందుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్లో నువ్వు ఉండవు. ముందు నువ్వు చేసిన వ్యాఖ్యలకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి రావాలి అని మీరు ఎదురు చూస్తున్నారు పరామర్శించడానికి. ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకని మా ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ చెప్తున్నా, మా ఎమ్మెల్యే గారిని ప్రశాంతమని చేసిన వ్యాఖ్యలు అనిల్ కుమార్ యాదవ్ గారి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి, ఇంకా ఎవరెవరైతే ఆయన మద్దతు తెలిపారో వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకి చూపించి వాళ్ళని ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అని చెప్పి మీరు సభ్య సమాజంలో తిరగాలని తెలియజేసుకుంటూ మీకు ఇప్పటికైనా సరే ఆ దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలా. అది జన్మకైతే కాదు. ఎందుకంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు, మీరు మారని చెప్పి ఆ పైన భగవంతుడు కూడా డిసైడ్ అయిపోయాడు. మీ ఉనికిని కాపాడుకుంటే మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేయడం మీకు మామూలైపోయింది. ఉనికిని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ చేస్తే మంచి అయితే మంచి అని చెప్పండి, లేదంటే పార్టీని చేసిన విధంగా రాజకీయంగా విమర్శించండి. ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తే నిన్ను ప్రజలు ప్రతి మహిళా లోకం ఈ కోవూరు నియోజకవర్గంలో 2,70,000 మంది ఓటర్లు ఉన్నారు, 3,50,000 మంది జనాభా ఉన్నారు. నువ్వు చేసిన ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లానే చీకొట్టే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ వ్యాఖ్యలు ఇప్పుడైనా ఉపసంహరించుకోకపోతే
ఒకటే చెప్తా ఉన్నాం. ఆనవ విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రసన్న ఒక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆడ మగ తేడా లేదు అన్నాడు. అయ్యా విజయ్ కుమార్ రెడ్డి గారు, ఆడ మగ తేడా లేదు, కానీ నీ సభ్యత్వమయ్యా ఇదే ఒకటి వీడియోని మీ ఇంట్లో చూపించి నువ్వు ఎంతవరకు పెట్టుకోగలవు? ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదని మీ అందరూ తెలుసు. ఏదో ప్రసన్న కుమార్ రెడ్డి మద్దతు తెలపడానికి వచ్చి మీరందరూ అపాస్పాలు కావాలని కోరుకుంటూ ఈయన విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తాడట. అదే చెప్తున్నాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సమర్థించడానికి కానీ విమర్శించడానికి కానీ వస్తే నెల్లూరు జిల్లాలోని మహిళలందరూ నిన్ను అడ్డుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ముక్త కంఠంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన దానికి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన దాకా కోవూరు నియోజకవర్గంలో ఈ ఉద్యమం ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ కోవూరు నియోజకవర్గంలో జరిగిన పరిణామాలన్నీ కోవూరు నియోజకవర్గ ప్రజలు, మహిళలు అందరూ గమనిస్తా ఉన్నారు. ఒక 6 సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే. 50 సంవత్సరాల తరువాత ఒక మహిళకి అవకాశం ఇస్తే కోవూరు నియోజకవర్గంలో మహిళా శక్తి అంతా ఒక ఉప్పెనగా ఉప్పొంగి 54,000 మెజార్టీతో ప్రశాంతి రెడ్డి గారిని ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యురాలుగా గెలిపించుకుంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అహంకారంతో మాట్లాడే మాటలు, ఒక మహిళని వ్యక్తిగతంగా మాట్లాడే నైతిక విలువలు, మాట్లాడకూడదనేటువంటి నైతిక విలువలు కూడా తెలియకుండా 6 సార్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడంటే గతంలో నీకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోండి. బహిరంగ వేదిక మీద ఒక సాటి మహిళని, అందులో కోవూరు నియోజకవర్గ ప్రథమ పౌరురాలు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని నువ్వు మాట్లాడిన మాటలు మీ తల్లి గారికి ఒకసారి చూపిస్తే ఏం చెప్పద్దో ఒకసారి అడుగు. నీ భార్య గారికి చూపిస్తే ఏం చెప్పద్దో ఒకసారి అడుగు. నీ చెల్లికి చెప్తే ఏం చెప్పద్దో ఒకసారి అడుగు. నీకు ఇంకిత జ్ఞానం 6 సార్లు శాసనసభ్యుడివి, అంత మాత్రం ఒక మహిళ గురించి బహిరంగ వేదిక మీద అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేది నీకు తెలియకపోవడం దౌర్భాగ్యం. అది ఒక్కటే చెప్తున్నాను మీకు. భువనమ్మని ఆ రోజు అసెంబ్లీలో మీరు మాట్లాడిన దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడ నుంచి తీసుకుని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెచ్చినటువంటి తీర్పు ఎవరు మర్చిపోవాలా. ఎన్నికలప్పుడు కూడా నువ్వు ఇదే విధంగా మాట్లాడావు. గతంలో జరిగినప్పుడు నువ్వు 2 సార్లు ఓటమి పాలైతే నీ ఓటమి 10,000 లోపే ఉండింది. నీ వ్యాఖ్యల వల్ల నీ ఓటమి 55,000కు చేరింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆలోచించుకోండి ఒకసారి. మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు, మహిళా ఎమ్మెల్యేల గురించి, మహిళల గురించి నువ్వు మాట్లాడే విధానం ఇదేనా? మహిళల మీద నీకు గౌరవం లేదా? మహిళలను గౌరవించాలనేటటువంటి విధానం నీకు తెలియదా? ఏం మాట్లాడతావు నువ్వు? ఎందుకు మాట్లాడతావు? మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నావా? లేకుంటే ఆమె అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని సహించలేకపోతున్నావా? ఆమె చేసే సేవా కార్యక్రమాన్ని సహించలేకపోతున్నావా? ఎందుకు వస్తుంది నీకు అంత అహంకారం? ఒక్కసారి గుర్తుపెట్టుకో. మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు నువ్వు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మేము మాట్లాడగలం మీ గురించి, కానీ మా తెలుగుదేశంలో ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతికి లోబడే మాట్లాడుతున్నాం. మేము నోరు తెలిస్తే నీ తల ఎక్కడ పెట్టుకుంటామో కూడా తెలియదు. అది గుర్తుపెట్టుకో. మరొకసారి మా ఎమ్మెల్యే గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. నువ్వు కోవూరు నియోజకవర్గంలో తిరగలేవు. నిన్ను కోటకి తరిగి పడతాం. గుర్తుపెట్టుకో. ప్రసన్న కుమార్ రెడ్డి మన కోవూరు ఎమ్మెల్యే గాని అదే విధంగా ఎలక్షన్ ముందు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అదే విధంగా మాట్లాడాడు. మేము గట్టిగా ఆ రోజే చెప్పాం, ప్రసన్న కుమార్ రెడ్డి మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి, లేకపోతే బాగుండదు అని. అయినా సరే ఆయన ఏ మాత్రం సిగ్గు లజ్జ లేకుండా ఈ రోజు ఒక ఎమ్మెల్యే గారు, కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అమ్మగారిని పట్టుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడటం జరిగింది. సత్య సమాజం సిగ్గుపడేలాగా ఈ రోజు మహిళలందరూ తలదించుకునేలాగా మాట్లాడాడు. వెంటనే ఆయన మాట్లాడిన ప్రతి మాటకి జవాబు చెప్పాలి. కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అమ్మకి వెంటనే క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ముందు ముందు పరిణామాలు ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం జరిగింది. సత్య సమాజం సిగ్గుపడేలాగా ఈ రోజు మహిళలందరూ తలదించుకునేలాగా మాట్లాడాడు. వెంటనే ఆయన మాట్లాడిన ప్రతి మాటకి జవాబు చెప్పాలి.
కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ అమ్మకి వెంటనే క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ముందు ముందు పరిణామాలు ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ మాటలు మాట్లాడేందుకు మేము ఈ రోజు సమావేశం పెట్టుకున్నాము. ఇది మాట్లాడటం సత్యం కాదు. ఒక లేడీని ఆమె ఒక ఎమ్మెల్యేని గుర్తు పెట్టుకొని నువ్వేదంటే అది మాట్లాడితే సత్యం కాదు. దీనికోసం నువ్వు చాలా పరిణామాలు పడతావు. జిల్లాలు ఇప్పటికీ ఆపుతున్నాము. మేము జిల్లా నుంచి మా ఫోన్లు వస్తున్నాయి. మేము దళితులందరమే ఆపుతున్నాము. నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఇంకా చాలా పరిణామాలు జరుగుతాయి. ఆమె ఒక ఎమ్మెల్యే అది దృష్టిలో పెట్టుకొని నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. నీ రౌడీజం నీ పాలన మొత్తం ఆ ప్రజలకు తెలుసు. నువ్వు చెత్తమని వదిలేశారు అందరూ. నీకేదో ఉంటే మరి చెప్పావు కానీ మాటకు ముందు లేడీలంతా గడగడగా మాట్లాడితే బాగుండవు. ప్రసన్నకుమార్ రెడ్డి మేమందరమే మా పెద్దవాళ్ళు మేమందరం మా నాయకులు మా జనము మా ప్రజలు మా దళితులు సంఘాలు వచ్చి నిన్ను ఏదో విధంగా మేము తడ ఒప్పుకునేది లేదు. ఎందుకంటే నువ్వు నిర్ణయించుకొని ఆ లేడీస్ ఏమనుకుండా ఆ ఎమ్మెల్యే ఏమనుకుండా ఆమె తల్లి లాంటిది ఆమె క్షమాపణ చెప్పకపోతే ఈ పరిణామాలు చాలా విధంగా ఉంటాయి.